చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్లో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు అధికారులు అండగా నిలవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే ఆక్రమణలదారులకి రక్షణగా నిలబడడాన్ని తప్పుపట్టింది. ఖజానాకు నష్టం కలిగించేలా ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికార యంత్రాంగం సహకరిస్తోందని స్పష్టమైందని పేర్కొంది. కోర్టుని చీకట్లో ఉంచి ఖజానాను పణంగా పెట్టి ఆక్రమణలకు సహకరిస్తూ ఉంటే న్యాయస్థానం కళ్లు మూసుకుని ప్రేక్షక పాత్ర పోషించిందని, చట్టపరమైన పాలన అమలయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని సర్వే నంబర్ 126లో ఉన్న 74 ఎకరాల భూమి ఆక్రమణలపై దర్యాప్తు బాధ్యతను సిఐడికి అప్పగించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణదారులతో పాటు బాధ్యులైన అధికారుల పాత్రపై దర్యాప్తు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమి రక్షణలో విఫలమై ఆక్రమణదారులకి సహకరించిన అప్పటి తహసీల్దార్, గ్రామ పాలనాధికారులపై విచారణ చేసి చర్య తీసుకుని నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఇంజాపూర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, రికార్డుల మార్పిడి, అక్రమ లేఅవుట్లు, అధికార దుర్వినియోగం, రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు జరిపించాలని వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సరూర్ నగర్ కు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న పిటిషనర్ తరపు న్యాయవాది అందులో అధికారులు, నేతల జోక్యం ఉందని, అందువల్లే స్వతంత్ర లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. పలు వాయిదాల నేపథ్యంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి హాజరుకి ఆదేశాలతో కలెక్టర్ కౌంటర్ దాఖలు చేయడాన్ని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ప్రస్తావించారు. కలెక్టర్ కౌంటర్ ప్రకారం సర్వే నెంబర్ 126లోని 74 ఎకరాలు సర్కారీ భూమిగా గ్రామపటం ప్రకారం చెరువుగా ఉందని స్పష్టమవుతోందని తెలిపారు. 11 ఎకరాల కాల్వ మినహా మిగిలినదంతా ఆక్రమణలకు గురిందని తేలిందని వ్యాఖ్యానించారు. అందులో 113 ఎకరాల్లో యాపిల్ అవెన్యూ అపార్ట్మెంట్, 7.25 ఎకరాల్లో వ్యవసాయం, హుడాకు 22 ఎకరాలు, సబ్స్టేషన్, ఇందిరమ్మ ఇళ్లు, శ్మశానాలు, దేవాలయాలు, రోడ్లు ఇలా రకరకాల నిర్మాణాలున్నాయని, వాటికి ఎవరు చట్టప్రకారం కేటాయించారన్న వివరాలేవీ లేకపోవడాన్ని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక తప్పుపట్టారు. ఆక్రమణలు ఎలా జరిగాయి, ఎవరో బాధ్యులు తదితర వివరాలను అందించడానికి బదులు అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేశారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన కలెక్టర్ ఆక్రమణల గురించి చెప్పకుండా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తే చాలదని పేర్కొన్నారు. పిటిషనర్ వినతిపత్రంపై విచారణకు బదులు పిటిషనర్ పైనే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అధికారుల మౌనం యాదృచ్ఛికం కాదని, ఆక్రమణల కొనసాగింపునకు ఉద్దేశపూర్వకంగా సహకరించినట్లు స్పష్టమవుతోందని జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం ఏర్పడగా ఆక్రమణలతో కొందరు లబ్ధి పొందారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుశ్చర్యలను ఆదిలోనే అరికట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. కళ్ల ముందే ఆక్రమణలు జరుగుతున్న బాధ్యత నుంచి తప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు విచక్షణాధికారంతో 74 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలపై సిఐడితో దర్యాప్తు చేయించాలని డీజీపీకి ఆదేశిస్తూ జస్టిస్ నగేష్ భీమపాక ఆదేశాలు జారీ చేశారు.